బేస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ట్రిపుల్ 1 సెక్షన్ గురించి ఇందాక చెప్పారు, అనవసరమైన సెక్షన్స్. మీకు ఒక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం. అట్ట కాదు, ఇవాళ సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే అందరూ మా వాళ్లే కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. వీటి దుంపదేగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కాదా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసినట్టు కేసు పెట్టేస్తారా, కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా? అర్థం ఉండాలి కదా, నాకు అర్థం కాదా. పిచ్చా మీకేమన్నా, ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాధికార పిచ్చి, మీకేం పిచ్చి పోలీసులకు అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటే దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు ట్రిపుల్ వన్ అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి ట్రిపుల్ 1 కేసుని అమాయకులైన పోసాని కృష్ణమురళి మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి ట్రిపుల్ 1 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు, లేదా మర్డర్లు పెట్టేవాళ్ళు, మర్డర్ కేసులు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి. అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం అవసరంలా. అటెంప్ట్ మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేరు, లేకపోతే 2ంటికి వదిలేసేవాళ్ళు. లోకేష్ ఆపమన్నాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓకే,